సార్ ఆ రోజు మధ్యాహ్నం ఒక అమ్మాయి వచ్చి సార్తో గొడవ పడింది. వెంట డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఏంటి డాక్టర్ గారు ఎలా ఉన్నారు? ఏంటమ్మా ఎలా ఉన్నావు? డాక్టర్ గారు అంతా చెప్పారా? నువ్వేం దిగులు పడకో, ఏ సమస్య రాదు. నేనున్నానుగా, నేను చూసుకుంటాను పాపా. నా హస్బెండ్ ఎక్కడా? నేను ఇప్పుడు ఆయన్ని చూడాలి. చెప్పండి. చూడొచ్చులేమ్మా, చెప్పండి డాక్టర్. మీ ఆయన్ని చూడొచ్చులే, బాగానే చూడొచ్చు. ఇలా కడుపుతో ఇళ్ళు చూస్తే బాగుంటుందా చెప్పు? ఇంకో 4-5 నెలలు బిడ్డని కన్నేస్తే పని అయిపోతుంది. తర్వాత ఆ బిడ్డని ఏదైనా అనాథాశ్రమంలో అప్పచెప్పేసి మీరిద్దరు జాలీగా ఉండొచ్చు. ఏమంటావు డాక్టర్ అమ్మా? ఇంత మించి బాగుంటుందా? చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు నన్ను నా హస్బెండ్ దగ్గరికి తీసుకెళ్తావా తీసుకెళ్ళవా? నేను ఇప్పుడే ఆయన్ని చూడాలి. లేదు ఏంటి అంతలా అరుస్తున్నావు? నేను చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా? మీరే చెప్పండి డాక్టర్ గారు. చెప్పాను సార్. మీరు చెప్పేది ఇన్ని రోజులుగా వింటున్నాను. ప్లాన్ చేసి మోసం చేస్తున్నారా? మీ దగ్గర డబ్బు ఉంటే ఏమైనా చేయగలరా? ఇప్పుడు నా హస్బెండ్ ఇక్కడికి రాలేదంటే నువ్వు ఎలాంటి వాడువో ఈ ఊర్లో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. ఏంటో ఊరుకుంటూ ఓవర్గా మాట్లాడుతున్నావు? అయ్యో సార్, సార్ లేపండి సార్. మీడియా దగ్గరికి వెళ్ళి ఏం పిక్కుతావే? సార్ 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 వదిలేండి సార్, నేను అర్థమయ్యేలా మీరు చెప్తాను. ఊరుకోండి. ఏం అర్థమయ్యేలా చెప్తారు? దీనివల్ల నాకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటానని మీరే అన్నారు. అవును అన్నాను. వల్ల కాదంటే నేనే చూసుకునేవాడిని. అయ్యో సార్, అనవసరం మీకు అప్పచెప్పాను. మాట్లాడుతున్నారు. నాకెలా తెలుస్తుంది సార్ మీరు మేడం విడిపోయి డైవర్స్ వరకు వెళ్ళి బిడ్డ వద్దనుకుంటారని? ఊరికి ఒప్పుకుందా? లేదు సార్, అందుకని ఓవర్గా చేస్తున్నాడు. అన్నిటికీ ఒప్పుకోలేగా వచ్చింది, లేకపోతే ఎప్పుడో లేపేసేవాడిని దీన్ని. లేచి రండి సార్. ఊరుకో డాక్టర్, మీరు కాసేపు ఊరుకోండి. ఏదైనా జరుగుతుంది సార్. ఇంత చిన్న విషయం కోసం ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని వదులుకోమంటారా? నేను చెప్తానులేండి సార్, మీరు లేవండి. ప్రెగ్నెంట్ గా ఉంది సార్, ఏదైనా జరగబోతుంది. ప్లీజ్ లేవండి సార్. దీని ముగ్గుడు కోసమే కదా అన్నిటికీ ఒప్పుకొని వచ్చింది. ఇప్పుడు ప్లేట్ మార్చి మాట్లాడుతున్నారు ఏంటి డాక్టర్ అమ్మా? తెలియకుండా చేసావు సార్. మరెందుకు ఇలా? ఏమో సార్, తనతో మాట్లాడుతూ ఉండండి. లేచి రమ్మని చెప్తున్నాను కదా, దయచేసి మీరు లేచి రండి సార్. ఇంత చెప్తున్నాను మీకు అర్థం కావడం లేదా? నేను మాట్లాడుతాను అంటున్నాను కదా. తన పరిస్థితి క్రిటికల్ గా మారిపోతుంది. దయచేసి మీరు లేవండి సార్. ఎన్నిసార్లు చెప్తున్నాను. ఎందుకు సార్? వెళ్ళండి సార్ అటు. కార్తిక, కార్తిక లేమ్మా, లేమ్మా, లేమ్మా. ఏంటి సార్ మీరు ఎంత పని చేశారో? డాక్టర్ గారు మీరే ఏదో ఒకటి చేయండి. చనిపోయింది సార్, అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు నేనే చేయను. డాక్టర్ అమ్మా, మీరు దీన్ని తీసుకొచ్చేటప్పుడు ఎవరైనా చూసారా? లేదు.